అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈదను దేవుని వాగ్దానం, చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. 1 రాజులు 6:12. నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిన ఎడల నేను నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. ప్రైజ్ లార్డ్. రాజైన సొలొమోను గురించి తన తండ్రి అయిన దావీదుతో చేసిన వాగ్దానమును సొలొమోను పక్షంగా స్థిరపరచెదనని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అవును, తరాలు మారిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ మాట తప్పనివాడు. అలాగే వాగ్దానం చేసినవాడు. హెబ్రీ 10:23లో చెప్పబడినట్లుగా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. కీర్తన 105:42-43 వచనాలు చూస్తే దేవుడు అబ్రహాముతో చేసిన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషంతో తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించినాడు. అలాగున కొన్ని తరాలు గతింపన దేవుడు తీతు 1:2లో చెప్పబడినట్లుగా అబద్ధమాడ నేరని దేవుడు తన వాగ్దానాన్ని నమ్మకంగా నెరవేర్చినాడు. అపొస్తలుల కార్యం 13:23 దేవుడు తన వాగ్దానం చొప్పున రక్షకుడుగా యేసును పుట్టించాడు. లోక 24:49లో ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందుకుంటారని చెప్పినాడు యేసయ్య. ఆ వాగ్దానం నెరవేర్పు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూచాం. అలాగన 11 1 రాజులు 8:16లో చెప్పబడినట్లుగా దేవుడు తన దాసుడైన మోషే ద్వారా గాని, తన సేవకుడైన దావీదు ద్వారా గాని, తన ప్రవక్తల నోటి ద్వారా గాని, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా గాని ఆయన చేసిన శుభవాగ్దానంలో ఒకటైనా తప్పేది కాదు. అలాగన 2 కొరింథీ 1:20లో చెప్పబడినట్లుగా దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్ని క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. అందుకే రోమ 4:21 ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడం సమర్థుడని రూఢిగా విశ్వసించి 2 పేతురు 1:4లో చెప్పబడినట్లుగా మూల్యమున అత్యధికములైన ఆ వాగ్దానములన్నిటినీ హెబ్రీ 6:15లో చెప్పబడినట్లుగా ఓర్పుతో సహించి వాగ్దానం ఫలములను పొందుకొందుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. నువ్వు చేసిన వాగ్దానములు ఎన్నినైనను నామపక్షంగా స్థిరపరచుటకును ఆలస్యం చేయక నెరవేర్చుటకును సముద్రుడు అని నమ్మకమైన వాడవని మా ప్రియమైన దేవా ప్రభువా, మేము ఓపికతో కనిపెడుతూ నీ వాక్కు ద్వారా పలికిన ప్రతి వాగ్దానమును పొందుటకి మాకు నీ కృప మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరో వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.